వెల్కమ్ టు MK7 టీవీ. నాగర్ కర్నూలు కుమ్మెర జాతరలో అమానుష ఘటనపై డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. డీజీపీకి ఫిర్యాదు చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీసీ కమిషన్ మాజీ సభ్యులు కిషోర్ గౌడ్, ఉపేందర్ చారి, మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్, నేతలు స్వామి యాదవ్, రాజు తదితరులు. నాగర్ కర్నూలు జిల్లా కాంగ్రెస్ అగ్రకులానికి చెందిన నాయకుడు రజక కులానికి చెందిన 2 నెలల పసికందును తన్ని చంపిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలి. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో తోపులాట కారణంగా 2 నెలల చిన్నారి మృతి ఘటనపై బాధ్యులు వెంటనే చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్. డీజీపీ శివధర్ రెడ్డికి వినతి పత్రం సమర్పించిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బీఆర్ఎస్ నేతలు ఘటనపై సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు వెలికి తీయాలని విజ్ఞప్తి చేసిన మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరిన బీఆర్ఎస్ నేతలు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. పసికందు తల్లిదండ్రులపై దాడి చేసిన నాయకునిపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు. నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెరలో జరిగినటువంటి దళిత మహిళపై దాడి, 2 నెలల పసిపాప చావుకు కారణమైనటువంటి సంఘటన పైన ఈరోజు డీజీపీ గారిని మా బీసీ కమిషన్ మెంబర్స్ కిషోర్ గారు, ఉపేందర్ గారు, మా చైర్మన్ బాలరాజు యాదవ్ గారు, మా స్వామి గారు, రాజు గారు, భరత్ గారు, మరియు రజక సంఘం నాయకులు ఆనంద్ గారు, మా సర్పంచ్ సంఘం యాదయ్య గారు, మరి మేమందరం కూడా ఆ వేపుల గారు కలవచ్చింది. ఈరోజు సభ్య సమాజం తలదించుకున్న రీతిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాల అరాచకాలు, అత్యాచారాలు, మానభంగాలు, దోపిడీలు, వ్యవస్థ పూర్తిగా తలదించుకునే రీతిలో ఉంది. ఒకప్పుడు తెలంగాణ పోలీస్ అన్నా, తెలంగాణ న్యాయ వ్యవస్థ అన్నా రాష్ట్ర వ్యాప్తంగా కూడా, దేశవ్యాప్తంగా కూడా ప్రపంచ స్థాయిలో రికార్డు ఉండేది. ఎక్కడ ఏ సంఘటన జరిగినా నిమిషాల మీద పట్టుకుంటారు. ముఖ్యంగా మహిళల పైన ఏ సంఘటన జరిగినా ఊరుకోరు అనేటువంటి పెద్ద పేరుండేది. ప్రతి రాష్ట్రంలో తెలంగాణ తరహాని కూడా మెయింటైన్ చేస్తామనేటువంటి మాటలు ఉండేవి. ఏ పథకాలైనా అనేక పథకాలు తెలంగాణ తరహా చేస్తామని చెప్పేది, మహిళలకు తెలంగాణ తరహా ఇస్తామని చెప్పేది. కానీ ఈరోజు నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్ ప్రకారం ఎన్సీఆర్బీ ఇది పార్లమెంట్ లో కూడా టేబుల్ చేస్తారు. మనకు పబ్లిక్ డొమైన్ లో కనిపిస్తుంది ఎంత క్రైమ్ రేట్ ఉంది ఏ రాష్ట్రంలో. మరి ఈరోజు ఈ క్రైమ్ రేట్ పెరిగింది తెలంగాణలో, ముఖ్యంగా మహిళల మీద దాడులు ఎక్కువైతున్నాయని చెప్పి నేషనల్ వైడ్ ఉన్నటువంటి క్రైమ్ బ్యూరో రికార్డులో కూడా తెలంగాణలో విచ్చలవిడిగా జరుగుతున్నాయని చెప్పి ఉన్నా కూడా మరి తెలంగాణ ప్రభుత్వం ఏం చేస్తుందో అడుగుతా ఉన్నాను. ఒకప్పుడు ఒక మహిళ పైన శంషాబాద్ లో దాడి జరిగిందంటే నిమిషాల మీద వాళ్ళ పట్టుకోవడం జరిగింది, పోలీసు ఛేదించడం జరిగింది. ఇంకెవరైనా అమ్మాయిల దగ్గర పోవాలంటే భయపడేవాళ్ళు. ఇలా చూడండి, కుకట్పల్లిలో పట్టపగలు ఒక అమ్మాయి పైన అత్యాచారం, తర్వాత చంపడం అనేక మంది మహిళల పట్ల. ఈరోజు ఒక మహిళ 2 నెలల పసిగుడ్డును ఎత్తుకొని, అయ్యా కనుకరించండి, తన్నొద్దు, నా బిడ్డ ఉందన్నా కూడా కాలితో తంటే ఎగిరిపోయి బండ మీద పడ్డట్టున్నాడు. అడుక్కుంటుంది. గుడి దర్శనం, ఈ గుడికి సున్నం వేసిన వల్ల నేను ఎస్సీని, నేను రజకుని పెళ్లి చేసుకున్నాం, బీసీని, నేనే సున్నం వేసిన మీ గుడికి 100 రూపాయల టికెట్ ఎందుకయ్యా, నా చిన్న పిల్ల ఉంది చూడండి అన్న కూడా కనికరం లేకుండా కాలుతో తన్నడం, వేలాది మంది అక్కడ చూడడం, కాలుతో తంటే రాయి మీద పడ్డట్టున్నాడు. కనికరం లేకుండా మళ్ళీ రూమ్లోకి తీసుకెళ్లి ప్రైవేట్ పార్ట్స్ కూడా టచ్ చేసి అసభ్యంగా ప్రవర్తించారు అని చెప్పి ఆమె చెప్తా ఉంది. ఒక మహిళ తనను ప్రైవేట్ పార్ట్ లో తీసుకెళ్ళు రకరకాల హింసించిన ఎవరికి చెప్తారా చెప్పండి, జరగకపోతే చెప్తారా? ఒక మహిళ అంతా ఏడ్చుకుంటూ నన్ను ఇట్లా చేసిండ్రయ్యా అని చెప్పి పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ స్టేషన్ లో దరఖాస్తు తీసుకోలేదు. నేను డీజీపీ గారిని అడిగినా,
మీరు సీసీ ఫుటేజ్లు వెరిఫై చేయండి. దాడి జరిగిన మహిళ పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా, ఏ సమయంలో వచ్చింది, ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు, పోలీసు వాళ్ళు బాధితులకు ఫోన్ చేసిందా లేదా, రికార్డు వెరిఫై చేయండి. మరి ఈమె దరఖాస్తు తీసుకోకుండా బాధితులకు ఫోన్ చేసి మీరు కూడా దరఖాస్తు ఇవ్వండి, మీరు కేసు రిజిస్టర్ చేస్తే ఆ తర్వాత ఈమె చేసి కౌంటర్ కేసు ఉంటే కాంప్రమైజ్ అవుతారు, లేకపోతే లాదు కాదని చెప్పి సజెషన్ ఇచ్చి చిన్న పిల్లగాడు పైన పట్టించుకోకుండా ఆ పోలీస్ సిబ్బంది మరి అవతలి వాళ్ళతో దెబ్బలు కొట్టి వాళ్ళతోనే దరఖాస్తు తీసుకొని కేసు రిజిస్టర్ చేసి తర్వాత ఈమెను అక్కడే కూర్చునేబెట్టి భయపెట్టించి కాంప్రమైజ్ చేసుకోవాలి, లేదట్టయితే నీవు కూడా జైలుకు పోతామని భయపెట్టించింది వాస్తవా కాదా వెరిఫై చేయండి. ముందు పోలీస్ స్టేషన్కి వచ్చిందా లేదా వెరిఫై చేయండి, బాధితులకు వీళ్ళు ఫోన్ చేసిందా లేదా వెరిఫై చేయండి, సీసీ ఫుటేజ్ ఫోన్ చేయండి, వెరిఫై చేయండి. వీళ్ళ తర్వాత గంట తర్వాత వాళ్ళు వచ్చిందా లేదా. మరి బాధితులను పట్టుకున్న బాధితులు రాత్రి పోలీస్ స్టేషన్ ఎందుకు బయటపోయింది, దాన్ని కూడా చేయండి. అంటే కొంతమంది అవినీతి పోలీస్ అధికారులు ఈ రాష్ట్రంలో విచ్చలవిడిగా ఇసుక వ్యాపారాలు కావచ్చు, భూముల సెటిల్మెంట్ కావచ్చు, రకరకాలుగా అధికార పార్టీల వాళ్ళను ఒప్పించడానికి వాళ్ళు అవినీతికి పాల్పడుతూ ఇలాంటి మహిళల పట్ల కూడా ప్రవర్తించే తీరు ఇలా సభ్య సమాజం ఊరుకోదు. అవన్నీ వెరిఫై చేయించండి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వానికి. బాధిత కుటుంబం బాధలో ఉంది, భయపడుతూ ఉంది. ప్రభుత్వం ఆత్మరక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ₹1 కోటి నష్టపరిహారం ఆమెకు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆమెకు మరి ప్రభుత్వంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ ఊళ్ళో ఆమె బతకలేదు. వీళ్ళు పట్టపగులే హత్య చేసినా పట్టించుకుంటూ లేడు. హత్యనేది పట్టపగులు 2 నెలల పసిగుడ్డును హత్య చేసినా పట్టించుకుంటూ లేడు. పోలీసుల మీద నమ్మకం లేదు. పోలీసులే పక్షకులే ఇక్కడ పక్షకులే ఎవరిని కాపాడుతుంది. కంచె సీఎం వేసినట్లు ఉంది ఇక్కడ వ్యవహారం. కాపాడోడే కన్నేస్తే ఏమైపోవాలి ఈ ప్రపంచం. కనుక డిపార్ట్మెంట్ పట్ల నమ్మకం లేదు, అక్కడ న్యాయ వ్యవస్థ పట్ల కూడా మరి అక్కడ ఉన్నటువంటి అధికారుల పట్ల కూడా నమ్మకం లేదు. ఆమె ఎక్కడ బతుకుతుందో తెలియదు. కనుక వెంటనే ఉద్యోగం ₹1 కోటి నష్టపరిహారం ఇచ్చి ఎవరైతే బాధితులు ఉన్నారో హత్యానేరం కింద ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేసి వాళ్ళను ఖచ్చితంగా కఠినమైన శిక్షలు ఇవ్వాలి. గతంలో ఏ రకంగా అయితే పోలీసులు వ్యవహరించారో ఆ రకంగా వ్యవహరించి కఠినమైన యాక్షన్ తీసుకోవాలి. లేనట్లయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ పేదల పక్షాన ఉంటుంది. అది ఏ కులమైనా ఏ మతమైనా సరే. ఇలా మేము చెప్తా ఉన్నాం, కులాలకు మతాలకు అతీతంగా ఈ సంఘటన పైన స్పందించాల్సిన అవసరం ఉంది. మనిషి పుట్టినవాడు ఎవడైనా సరే ఈ సంఘటనను, దురదృష్టమైన సంఘటనను ప్రతి ఒక్క వ్యక్తి ఖండించి బాధితుల కుటుంబానికి అండగా నిలబడి చట్టరీత్యా యాక్షన్ అయ్యేటట్టు ఉండాలి. లేనట్లయితే పెద్ద ఎత్తున మేము కార్యక్రమాలు చేస్తాం, పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా కాదు, దేశవ్యాప్తంగా కూడా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ భారతదేశంలో కూడా ప్రతి రాష్ట్రంలో కూడా తెలియజేస్తాం. 2 నెలల పసికూడను కాలుతో తన్ని చంపేస్తే ఆ మహిళలను అనేక రకాలుగా చేస్తే పట్టించుకోరా. అత్యాచారం మహిళల పట్ల ఉన్నటువంటి చట్టాన్ని అట్రాసిటీ కేసు కావచ్చు, మహిళ కొత్తగా తెచ్చినటువంటి చట్టం కావచ్చు, అదేవిధంగా హత్యానేరం రకరకాల చర్చలు పెట్టి శిక్షించాలి. వీళ్లకు ఎవరైతే అధికారులు, రాజకీయ నాయకులు బాసటగా ఉంటారో వాళ్ళని కూడా ఇందులో చేర్చాలి. ఇమ్మీడియట్ గా సంబంధించిన అధికారులను సస్పెండ్ చేసి డిస్మిస్ చేయాలి. ఇలాంటి చీడ పురుగులు డిపార్ట్మెంట్ లో ఉంటే డిపార్ట్మెంట్ కే చెడ్డ పేరు. మంచి అధికారులు పోలీస్ డిపార్ట్మెంట్ లో మంచి అధికారుల యొక్క చరిత్ర కనుమరుగైతా ఉంది. ఇలాంటి అవినీతి అధికారుల వల్ల మంచి అధికారుల చరిత్ర మొత్తం తుడిచేస్తా ఉన్నారు. కనుక ప్రాణాలకు తెగించి పోరాటం చేసినటువంటి చరిత్ర తెలంగాణ పోలీసులకు ఉంది. ఇలాంటి అవినీతి అధికారులను కక్కుర్తిపడి, పోస్టింగ్లకు కక్కుర్తిపడి ఇలాంటి చిల్లర పనులు చేసే వాళ్ళని డిస్మిస్ చేయాలి. చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. లేనట్లయితే నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ కూడా పోతాం, నేషనల్ ఎస్సీ కమిషన్ వరకు కూడా పోతాం. ఢిల్లీలో పోయి పెద్ద రౌండ్ టేబుల్ సమావేశం పెడతాం. ఇలాంటి సంఘటనలు సభ్య సమాజం తలదించుకోవాలని చెప్పండి. అవసరం అనుకుంటే ఇంకా దేశం దాటుకోపోతాం, పట్టించుకోకపోతే ఇంకా వేరే
ఫోరం కూడా వెళ్తాం, రకరకాల ఫోరం కూడా వెళ్ళి వదిలిపెట్టాం. దీన్ని ప్రతి ఒక్క నాయకుడు కానీ ప్రతి ఒక్క పార్టీలకు ఖండించాలి. లేదన్నట్లయితే మేము ఊరుకోం. మరి మీరు నిజాయితీ నిరూపించుకోవాలంటే ఇమ్మీడియట్గా వాళ్ళని పట్టుకొని శిక్షించాలి. 24 గంటల్లో మీరు స్పందించి వాళ్ళు ఎట్లా ఉంటే పట్టుకొని రావాలి. ఈ పోలీస్ ఆఫీసర్ కూడా డిస్మిస్ చేస్తే ఇంకొక పోలీస్ ఆఫీసర్ ఇలాంటి తప్పుడు పనులకు ఆస్కారం ఇవ్వడు. కనుక మేము మాత్రం ఊరుకోం. ఈ రాష్ట్రంలో ఉట్టే తెచ్చుకోలేము. మేము కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రాణాలు తెగించి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క కులము ప్రతి ఒక్క వర్గం మంచిగా బతకాలి. రైతు నుంచి మొదలుకుంటే మా చిన్న చెప్పుకుంటే అన్న వరకు కూడా మంచిగా బతకాలని తెచ్చుకున్నాం. మేము ఇలా మంచి కష్టపడి ప్రాణాలు తెగించి తెచ్చుకున్న ఈ తెలంగాణలో 10 సంవత్సరాల అద్భుతమైనటువంటి చరిత్ర ఇలా పట్టపగలే చిన్న 2 ఏళ్ల పిల్లగాన్ని హత్య చేసిన హత్యనే అది పట్టించుకునే నాదుడే లేదంటే మరి ఎవరికి పోతుందో అర్థం చేసుకోవాలని అన్ని ప్రజా సంఘాలు కూడా ముందుకు రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పుడు చేసిన